రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపైనే దాడి, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. మోదీ 10 ఏళ్లలో 22 మంది కోసమే పనిచేశారు. 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. మేము గెలిచాక పేదలను లక్షాధికారులు చేస్తాం. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తాం. ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిషిప్, లక్ష్య సాయము, మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500. ఆగస్టు 15 నాటికల్లా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. కులగణన దేశ రాజకీయాలే మారుతాయి. 4న వచ్చేది ఇండియా సర్కారే. రేవంత్ బృందం పనితీరు బాగుంది. నర్సాపూర్ సరూర్ నగర్లో అయితే 8,500 జమ చేస్తున్నారు కదా, 4 నెలలు అయింది. 2,500 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 2,500 అయిన వాళ్ళు 8,500 ఎక్కడికి వెళ్ళి జమ చేస్తారు? నెలకు 2,500 రూపాయలు మహిళలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు జమ చేస్తామన్నటువంటి దానికి ఇప్పటిదాకా కనీసం దాని రూపురేఖలు కూడా చెప్పలేదు. ప్రతి పట్టభద్రుడికి అప్రెంటిషిప్, లక్ష్య సాయము, 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. కులగణనతో దేశ ఏదో ఇక 8,500 ఏదో ఏంటో తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయించినట్టు తెలంగాణలో అధికారంలో ఉన్న చోట, కర్ణాటకలో అధికారంలో ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, హామీల నెరవేర్చేందుకు ఆ పార్టీ ఏం చేసింది, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఇది కదా చర్చ జరగాలి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళా జనాలకు వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే చెప్పుకుంటున్నట్టుగా ఉంది. మేము వస్తే ఇది చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. స్కూటీ ఇస్తా అన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. లేకపోతే ఈ తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు. కళ్యాణ లక్ష్మికి చెక్కులు ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది ఫిర్యాదు వస్తుంది. ఏకంగా 4,000 రూపాయలు పింఛన్ పెంచుతా అన్నారు, పెంచలేదు. సో ఈ ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ, రైతు రుణబంధు, రైతు బంధు, వీటికి సంబంధించినవే ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయాల్సినవి చేయలేదు. ప్లస్ ముస్లింల రిజర్వేషన్ల అంశంపైన చర్చ జరగాలి. ముస్లింల రిజర్వేషన్ల అంశంపైన చర్చ జరగాల్సిందే. ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తే ఆ పార్టీ హిందువుల వ్యతిరేక కాదా అనేటువంటిది కూడా క్లియర్ కట్గా చెప్పాలి. అయితే ఇంకొక అంశము, విశ్వనగరంపై బీజేపీ విషము, హైదరాబాద్లో మత చిచ్చుకు కుట్రలు, అల్లర్లు చెలరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు, బీజేపీ పుట్టకముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా, నవనీత్ కౌర్పై చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా హైదరాబాదు అనేటువంటి ఒక మాట మాట్లాడారు. బాగుంది. దీని గురించే మాట్లాడుకుందాం.